అందరికీ నమస్కారం. ముఖ్యంగా బిగ్ టీవీ ప్రేక్షకులకు పులివెందుల తాలూకాలో అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సంక్రాంతి సందర్భంగా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు పులివెందుల గురించి ఇక్కడ ఏమేమి జరిగాయి, అంతకుముందు గత ప్రభుత్వంలో ఏం జరిగిందని ఒక 2-3 నిమిషాల్లో మీతో చెప్పదలుచుకునే అందరికీ పులివెందుల కాన్స్టిట్యున్సీ వాళ్ళందరికీ. అంతకుముందు గతంలో ఇక్కడ ఉండే చీనీ రైతులు కానీ ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ఈ ప్రాంతం అంతా దుర్భిక్షంగా ఉందని అప్పుడంతా కూడా చంద్రబాబు దగ్గరికి పోతే అప్పటికప్పుడు జీడిపల్లి రిజర్వాయర్ నుంచి 1.5 TMC ఇచ్చి చీనికాయలను అంతా కూడా మేము కాపాడడం వాస్తవం కాదు. ఆ తర్వాత పులివెందుల ప్రాంతం ఎన్ని రోజులున్నా ఇట్లే ఉంది. ఆ తర్వాత ఎప్పుడైతే గండికోట నుంచి పైడిపాలానికి వాటర్ తీసుకొస్తేనే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని భావించి అప్పుడు ఇన్ఛార్జి గారు కానీ మేము కానీ చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి ఒప్పించి ఆ తర్వాత పైడిపాలెంకు నీళ్లు పెట్టడం జరిగింది. ఆ పైడిపాలెం నీళ్లు పెట్టిన నుంచి ఇప్పుడు రైతులు అంతో ఎంతో ఏదైనా వర్షాలు తక్కువైనా కూడా ఇబ్బంది పడకుండా చేస్తున్నారు. మేము జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తాను. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలాంటి ప్రాజెక్టు టేకప్ చేయడం కానీ తర్వాత వాటి కింద ఉండే కెనాల్స్ ఫీల్డ్ ఛానల్స్ అన్నీ కూడా రెడీ చేసినా కూడా రైతులు ఎంతో బాగుపడతారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇక్కడ పులివెందుల తాలూకాలో 1 ఎకరా అదనంగా ఏమన్నా నీళ్ళు ఇచ్చారా? ఒక్కసారి పులివెందుల ప్రజలు పులివెందుల రైతాంగం కూడా ఆలోచించాలి. ఎంతసేపు ఉన్నా ఇక్కడ ఉండేటి పొగలగొట్టడం, విగ్రహాలు పొగలగొట్టడం, కొత్తది కట్టడం, జూనియర్ కాలేజ్ కాడ ఉండే గాంధీ విగ్రహం పడగొట్టడం, మళ్ళీ కొత్తది పెట్టడం, ఇవి కేవలం వాళ్ళ కార్యకర్తల కోసం వాళ్ళ కోసం ఇష్టం వచ్చిన రీతిలో అన్నీ కూడా వర్క్ చేస్తా చేసిన వర్క్కి మళ్ళీ చేయడము, మళ్ళీ బిల్లులు పెట్టుకోవడం, ఇది తప్ప. ఇప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదంతా ఘాట్ సెక్షన్ ఇబ్బందిగా ఉందని కదిరికి డైరెక్ట్ రూట్ వేయడం జరిగింది. అలాగే ఇప్పుడు పాలెం మీద ముదిగుబ్బకు కూడా అంత అనంతపురకు మనకు షార్ట్ రావాలని చెప్పి పాలెంకు రోడ్, అట్లా ఏదైనా ఒక కొత్తగా పులివెందులకు ఉపయోగపడేది ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఏమన్నా చేసినాడా? స్పష్టంగా మీరు కూడా ఆలోచన చేయండి. ఇంతవరకు అలాంటిది ఏం జరగలేదు. జగన్మోహన్ రెడ్డి వస్తానే ఇక్కడ ఉండే నిరుద్యోగ యువత అంతా కూడా ఏదైనా 2-3 ఇండస్ట్రీలు వస్తాయి, మా అందరికీ ఉద్యోగాలు వస్తాయని కూడా భావించడం జరిగింది. 1 ఇండస్ట్రీ తేకపోగా 1 ఎకరాకు నీరు ఇవ్వకపోగా ఆయన 4.5 సంవత్సరం నాకు ఎటు 90,000తో మెజార్టీతో పులివెందుల ప్రజలు గెలిపిస్తున్నారు, వీళ్ళకి చేసినా చేయకపోయినా నాకు ఇబ్బంది లేదనే ధోరణితో ఆయన, అది కాక మళ్ళీ అగౌరవపరచడం, అపాయింట్మెంట్ లేకుండా ఉండడం, ఇవన్నీ కూడా పులివెందుల ప్రజలంతా కూడా బాగా ఆలోచన చేస్తున్నారు. మేము చంద్రబాబు నాయుడు గారు పులివెందుల మీటింగ్కి వచ్చినప్పుడు కూడా చెప్పాం, వేంపల్లెకు పులివెందుల ప్రాంతాలకు సంబంధించి 2 పెద్ద ఇండస్ట్రీస్, తర్వాత మండలానికి 1 చొప్పున ఇండస్ట్రీస్ పెట్టి ITI డిగ్రీ అయిపోయిన స్టూడెంట్స్కి అందరికీ ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం. తర్వాత కాబట్టి ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో ఈ పులివెందుల ప్రజల అందరూ కూడా నన్ను ఆదరించమని బిగ్ టీవీ తరపున మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.